మిగతా వాళ్ళు హీరోయిన్స్ కింద యాక్టర్స్ కింద రావడం వేరు, ఒక స్టార్ హీరో కూతురుగా ఉండి రావాలన్నప్పుడు ఏంటంటే ఒక రకంగా అది చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో నుంచి ఒక రకమైన ఇది ఉంటుంది, బయట నుంచి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే ఏమనుకుంటారని ఒక ఇది ఉంటుంది. సో మరి మీకు మీ జర్నీ, మీ ఎవల్యూషన్ చూసుకుంటే ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ అంటున్నారు కానీ శరత్ కుమార్ గారు అమ్మాయి వరలక్ష్మి అనేది లేదు కదా. సో ఈ ఎవల్యూషన్కి ఏంటి అంటే ఎలా మౌల్డ్ చేసుకోగలిగారు? అంటే నేను పడిన కష్టము, నేను పడిన ఆ జర్నీని, అది ఎవరి జర్నీ కాదు. అంటే నేను సొంతంగా కూడా నేను ఇప్పుడు స్టేజ్ వెళ్తే నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు, ఫస్ట్ నేను నాకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ జర్నీకి నేనే సొంతము, ఎవరు ఏం హెల్ప్ చేయలేదు, నేనే సొంతంగా కష్టపడి ఇంతవరకు వచ్చినానంటే అది సొంతంగా నా కాలు మీద నిలుచుకొని చేసిన ఒక మాట. ఎవరు నాకు రికమెండేషన్ చేయలేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. సో ఐ డన్ దిస్ ఆన్ మై ఓన్. ఇట్ ఈస్ బిన్ మై జర్నీ. అదేమో గుడ్డా బ్యాడ్ అనేది తెలీదు, అది ఎందుకు ఒక విషయం జరుగుతుందని మాకు తెలీదు, బట్ జరిగింది. అండ్ ఐ హావ్ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడంటే మేము మాట్లాడుతుంటేనో లేదంటే మీ ఇంట్రెస్ట్ చూస్తేనో ఐడియా వస్తుంది అంటే వరలక్ష్మి శరత్ కుమార్ అంటే హౌ స్వీట్ షీ ఈజ్ అనేది. బట్ ఫస్ట్ డేస్లో తెలియదు. మీరు ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వాగపోయినా చెప్పేస్తారు కాబట్టి మా మీద ఒక జర్నీ ఉంటుంది కదా. సో అంటే సెల్ఫ్ మేడ్ స్టార్ కింద రావడానికి ఒక జర్నీ అయితే చేస్తుంటారు కదా యాక్చువల్గా. అంటే కొంత టైం అయితే తీసుకుంటారు కదా. అంటే ఆ టైంలో ఎలా ఉండేది అంటే లేదు, ఆ టైంలో యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, హెల్ప్లెస్నెస్ ఉంటుంది, కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది కూడా తెలియలేదు, మన మీద డౌట్ వస్తుంది. యూనో మేము ఏదైనా తప్పుగా చేస్తున్నామో, మేము ఫిట్గా లేదా చేసేకి. సో లాట్ ఆఫ్ థింగ్స్ యూనో ప్రతి విషయంలో వచ్చి నాకు ప్రే అవుతుంది. సమ్ టైమ్స్ ఏమైందంటే నాకేమంటే నా స్టాఫ్ వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఇప్పుడు నేను పని చేయలేదంటే వాళ్ళు కూడా పని లేదంటే అది ఒక మైండ్లో నాకు జరుగుతా, అది నాకు చాలా జరుగుతుంది. నాకు సమ్ టైమ్స్ నేను వాళ్ళ మీద. సో సమ్ టైమ్స్ సమ్ పీపుల్ లిసన్, యూ కెనాట్ డూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. సమ్ టైమ్స్ ఒక యాక్టర్ లైఫ్లో ఒక పాజ్ వస్తుంది, బట్ అది మళ్ళీ స్టార్ట్. బికాజ్ యాక్టర్స్ లైఫ్ వచ్చి ఇట్స్ టోటలీ ఒక ప్లాన్ చేయకుండా ఉన్న లైఫ్ ఉంటుంది యాక్టర్ లైఫ్. ఏది ఎప్పుడు జరుగుతుంది ఎవరు తెలియదు. సమ్ టైమ్స్ ఫుల్ ఒక టైంలో వచ్చి చూసుకుంటే మార్నింగ్ ఒక షూటింగ్, నైట్ ఒక షూటింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ మంత్స్లో షూటింగ్ ఉండలేదు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ యాక్టర్స్ జర్నీ. అండ్ ఆల్సో సినిమాలో వస్తే అది అందరికీ తెలిసిన ఒక విషయము. సమ్ టైమ్స్ అందరూ ఓహోన్ ఉంటారు, సమ్ టైమ్స్ అది ఉంటుంది. బట్ ఆ టైంలో మేము ఎట్లా ఆ పేషెన్స్ పెట్టుకొని మేము తట్టుకుంటాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేకి ఎంత తట్టుకుంటాం, అది వచ్చి ఐ థింక్ దట్స్ వేర్ personalities change, where you grow as a person, where you understand, okay, no problem, I will take care of them irrespective of whatever happens, you know. That is something which you grow in. Yes. అంటే మనలో మనం కొన్ని క్వాలిటీస్ లైక్ చేస్తాం, సెల్ఫ్ లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అలాగే కొన్ని క్వాలిటీస్ అబ్బా ఈ నాలో లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కదా, అలా ఒక క్వాలిటీ మీలో నుంచి మీరు తీసేసిన క్వాలిటీ. నేను ఎక్కువ అందరి గురించి నేను ఆలోచించుకుంటాను. నా గురించి నేను ఆలోచించలేదు ఎప్పుడు అందరూ మిగతా వాళ్ళ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది మిగతా వాళ్ళ గురించి. అంటే దేవుడు చూస్తుంటారు పైనుంచి, ఈమె గురించి ఆలోచించేది లేదు, ఈమె గురించి ఆలోచించడానికి ఒకళ్ళు కావాలి. బట్ నిజంగా అదే దట్స్ యాక్చువల్లీ ద ట్రూత్. బికాస్ నేను ఎప్పుడు నా కోసం ఎప్పుడు నేను థింక్ చేసలేదు. ఎప్పుడు మిగతా వాళ్ళు, నా ఫ్రెండ్స్ నా సరే, నా ఫ్యామిలీ నా సరే, నా స్టాఫ్ నా సరే, అందరూ వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎట్లా వాళ్ళు చేసుకుంటామో, వాళ్ళు ఎట్లా చేసుకుంటామో, నా అమ్మని ఎట్లా, అందరి గురించి నా గురించి ఎక్కడ నేను ఎప్పుడు థింక్ చేసేది. ఎప్పుడు నేను మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువ థింక్. సో ఈ పెళ్లి మాట జరిగేటప్పుడు అందరికీ షాక్ అయ్యి, నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ఒక నీకోసం ఒక విషయం ఒక చేస్తావని. సో ఇట్ వాజ్ పైగా లవ్ మ్యారేజ్. సో అసలు పెళ్ళే వద్దన్న అమ్మాయి లవ్ చేసి ఒక మ్యారేజ్. నేను అప్పుడు మ్యారేజ్ వద్దున ఉన్న ఒక వ్యక్తి. సో దట్ టైమ్ మై ఫ్యామిలీ ఆల్సో ఫైనలీ యూఆర్ టేకింగ్ అ డెసిషన్ టువర్డ్స్ యువర్ లైఫ్, యూనో, బికాస్ ఆల్ ద టైమ్ యూఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నీ కోసం ఫస్ట్ థింక్ చేసిన ఒక విషయం వచ్చి ఇదే. సో